9 నెలల పాటు సామాజిక జీవితానికి పుట్టిన భూమికి దూరంగా ఉండాల్సి రావడం అత్యంత దారుణం. వారం రోజుల్లో తిరిగొద్దామని అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన సునీత విల్మోర్ 9 నెలల పాటు అక్కడే బందీలైపోయారు. ఈ క్రమంలో తమ కుటుంబాలకు, బంధుమిత్రులకు, వారితో మధురానుభూతులకు ఇద్దరూ దూరమైపోయారు. భూమిని తిరిగి ఎప్పుడు చూస్తామో అన్న బెంగ వారిని భావోద్వేగాలతో నింపేసింది. ఇది 9 నెలల పాటు కొనసాగింది. అన్నింటినీ తట్టుకుంటూ భవిష్యత్తుపై ఆశ తగ్గకుండా ధీర వనిత సునీత విలియమ్స్ ధైర్యంగా నిలబడిన తీరు ప్రపంచ చరిత్రలోనే అమోఘమైంది. సునీతతో పాటు విల్మోర్ని ఎంత కొనియాడినా తక్కువే. వారం రోజుల పాటు చుట్టాల ఇంటికి వెళితేనే సొంత ఇంటిపై బెంగ పెట్టేసుకుంటాం. అటువంటిది తమది కాని లోకంలో, తమ వాళ్ళెవ్వరూ లేని అంతరిక్షంలో, సామాజిక జీవితమన్నదే లేని ఓ కేంద్రంలో 1, 2 కాదు, ఏకంగా 9 నెలల పాటు ఉండడం అంటే మాటలా? మామూలు మనుషులైతే వేరే మానసిక రుగ్మతలతో ఇబ్బందుల పాలయ్యేవారే. కాని మానసికంగా అత్యంత దృఢంగా ఉంటారు కాబట్టే వ్యోమగాములు 9 నెలల పాటు నిరీక్షించగలిగారు. గత ఏడాది జూన్ 5న ISS ను చేరినప్పుడు వారం రోజులు ఉండి తిరిగి భూమిని చేరిపోవాలన్నది షెడ్యూల్. అయితే 8వ రోజున తమని తీసుకువచ్చిన స్టార్ లైనర్ వ్యోమనౌక తమని వదిలేసి ఖాళీగా భూమి వైపు వెళ్లిపోవడాన్ని గమనించిన సునీత విలియమ్స్, విల్మోర్లు ఒక్క క్షణం షాక్ తిన్నారు. భూమి వైపు వెళ్లిపోతోన్న వ్యోమనౌకను చూసి ఆందోళనకు గురయ్యారు. అయితే అది కొద్ది నిమిషాలే. ఆ తరువాత తమని తాము తమాయించుకుని నాసా నుండి వచ్చే సూచనలకు అనుగుణంగా అడుగులు వేస్తూ గడుపుతూ వచ్చారు. Hello, I'm Sunny Williams. I'm up here on the International Space Station. So this is Node 2. This is a really cool module. Of course, most of these modules you'll see they have 4 sides and they're put together. That way we could sort of work on a flat plane. 9 నెలల పాటు సునీత, విల్మోర్లు ఖాళీగా ఏమీ లేరు. వారు డ్యూటీలోనే ఉన్నారు. నాసా నుండి వచ్చే కమాండ్లకు అనుగుణంగా అంతరిక్ష కేంద్రంలో ఇద్దరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. విల్మోర్ రోజూ ఉదయాన్నే 4:30కు నిద్రలేస్తే సునీత 6:30కు లేచేవారు. రోజులు గడిచే కొద్దీ బంధువులపైన, సొంత ఊరిపైన బెంగ పెరుగుతూనే వచ్చింది. తన కుటుంబానికి దూరం కావడాన్ని విలియమ్స్ భరించలేకపోయింది. అయినా తప్పదు. తన పెంపుడు కుక్కలు పదే పదే గుర్తుకు వస్తున్నాయని, వాటిని మిస్ కావడం బాధగా ఉందని సునీత అన్నారు. ఇక విల్మోర్ కూతురు హైస్కూల్లో చదువుతోంది. ఆమెను మిస్ కావడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారని విల్మోర్ ఆక్రోశించారు. దూరంగా ఉండడంతో ఇద్దరి ధ్యాస భూమిపైనే ఉండేది. మళ్లీ భూమిని ఎప్పుడు చేరతాం, అసలు చేరతామా లేదా, ఒకవేళ చేరలేకపోతే ఎలాగా అన్న భావాలు గుండెల్లో గుబులు పెంచేవి. అయితే ఆస్ట్రోనాట్లకే సాధ్యమైన మానసిక బలంతో ఈ భావోద్వేగాలను అధిగమించి సునీత, విల్మోర్లు ఇన్నాళ్లు కాలక్షేపం చేశారు. ఇద్దరికీ సరిపడా ఆహారమైతే ఉంది. అయితే మనుషులే లేరు. ఆప్యాయతలు, అనుబంధాలు లేవు. అనురాగపు మాటలు లేవు. హాయిగా ప్రశాంతంగా ఉన్న గతాలను తలుచుకుని మురిసిపోవడం తప్ప అంతరిక్ష కేంద్రంలో ఏమీ లేవు. అంతరిక్ష కేంద్రం బ్రిటన్ రాజవంశానికి చెందిన బకింగ్హమ్ ప్యాలెస్ లా ఉంటుంది. ఇందులో 6 పడక గదులు ఉన్నాయి. సునీత, విల్మోర్లకు చెరో గది ఉన్నాయి. తమ రోజువారీ పనులు చేసుకుంటూనే తమ బంధువులతో చాట్ చేయడానికి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈమెయిల్స్, కాల్స్ ద్వారా సంప్రదించేందుకు ఏర్పాట్లయితే ఉన్నాయి. ఇద్దరికీ అత్యాధునిక ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే సునీత, విల్మోర్లు అంతరిక్ష కేంద్రం నుంచే ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బహుశా అంతరిక్షం నుంచి ఓటేసిన అరుదైన ఘనత ఈ ఇద్దరికే దక్కుతుంది. కుటుంబ సభ్యులను మిస్ కావడం చాలా బాధగా ఉంది. వాళ్లు కూడా మమ్మల్ని మిస్ అవ్వడాన్ని జీర్ణించుకోలేరు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి అని సునీత ఓ సందర్భంలో కళ్లు చెమర్చారు. అంతరిక్షంలో ఉండడం వల్ల మన ఆలోచనలన్నీ భూమిపైనే ఉంటాయి అని సునీత ఉద్వేగంతో అన్నారు. ఏది ఏమైతేనే 9 నెలల నరకానికి తెరపడిపోయింది. ఇది ఒక విధంగా వారికి పునర్జన్మే. ఈ ఎమోషనల్ జర్నీని ఇద్దరూ కూడా జీవితాంతం మర్చిపోలేరు. జీవితాంతం అది ఒక నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అంతరిక్షాన్నే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులను జయించిన సునీత, విల్మోర్లకు హ్యాట్స్ ఆఫ్.